హాయ్ అండి, వెల్కమ్ టు మై ఛానల్. నేను మీ తులసి తిలక్. అందరికీ కూడా హ్యాపీ శ్రీరామనవమి అండి. ఇంకా శ్రీరామనవమి రోజు ఉన్నటువంటి వ్లాగ్ అయితే చూసేయండి ఫ్రెండ్స్. ఇంకా మార్నింగ్ నుంచి నేనైతే నా పూజలు అవన్నీ కూడా నేను చేసుకునేటువంటి పనులు ఎలా పూజ చేసుకున్నాను, స్వామివారికి ఇష్టమైనటువంటి నైవేద్యాలు అవన్నీ కూడా పెట్టానండి. ఎక్కడ కూడా స్కిప్ చేయకుండా లాస్ట్ వరకు అయితే చూడండి. మీకు నచ్చినట్టయితే ఒక లైక్ ఇచ్చేసి నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇంకా ఇంటి ముందర అయితే ఇల్లంతా కూడా క్లీన్ చేసేసానండి. ఇంటి ముందర గడపలకు కూడా పసుపు కుంకుమ అయితే పెట్టి గడప ముగ్గు అయితే వేసుకొని ఇంక ఇంటి ముందర కూడా ఒక చిన్న ముగ్గు అయితే వేసుకున్నానండి. వేసుకొని ఇంకా ఇంటి ముందర అయితే కలగా అయితే ఉంది మా ఇంటి ముందర. ఇంకో విషయం ఏంటంటే మన ఛానల్ 2K సబ్స్క్రైబర్స్ అయితే రీచ్ అయిపోయింది. థ్యాంక్ యూ సో మచ్ అండి. మీ సపోర్ట్ వల్లనే నేను 2K ఫాలోవర్స్ని అయితే పెంచాను నా ఛానల్లో అయితే. ఇంకా థ్యాంక్ యూ సో మచ్ అండి అందరికీ కూడా. నాకైతే చాలా హ్యాపీ అనిపించింది. ఇంకా నా ఛానల్ 2K సబ్స్క్రైబర్స్ని అయితే రీచ్ అయిపోయింది. ఇలాగే మీ సపోర్ట్ ఉండాలని కోరుకుంటూ ఉన్నానండి. థ్యాంక్ యూ సో మచ్ అండి. మన ఫ్యామిలీ ఇప్పుడు 2K అయితే రీచ్ అయిపోయింది. థ్యాంక్ యూ సో మచ్ ఫ్రెండ్స్. ఇంకా శ్రీరామనవమి రోజు నాకు 2K ఫాలోవర్స్ రావడం నాకు చాలా హ్యాపీ అనిపించిందండి. జై శ్రీరామ్. ఇలాగే నా ఛానల్ ముందుకైతే వెళ్ళాలని అందరినీ కూడా మనస్ఫూర్తిగా అయితే కోరుకుంటూ ఉన్నాను. ఇలాగే సపోర్ట్ చేస్తూ ఉండండి ఫ్రెండ్స్. ఇంకా మంచి మంచి వీడియోస్తో కూడా మీ ముందుకైతే వస్తూ ఉంటాను. ఇంకా మార్నింగే నా పనులన్నీ కూడా ఈ విధంగా చేసుకుంటూ ఉన్నానండి. ఇంకా తొందరగా అయితే లేచాను. శ్రీరామనవమి రోజు 5:30కి అలా నిద్ర లేచానండి. ఇంకా నిద్ర లేచి ఇంటి ముందరంతా కూడా క్లీన్ చేసుకొని ముగ్గులన్నీ కూడా పెట్టుకున్నాను. ఇంటి ముందర అయితే చాలా చల్లగా ఉందండి. మా ఇంటి ముందర చూడండి రకరకాల పక్షులు అయితే కిచకిచకిచ అరుస్తూ ఉంటాయి. నాకు భలే ఇష్టం అండి మా ఇంటి ముందర ఈ విధంగా అరుస్తూ ఉంటే పక్షులు. ఇలా గ్రీనరీగా పెట్టుకోవడం ఇట్లాంటివన్నీ కూడా నాకు చాలా ఇష్టం అండి. చాలా థ్యాంక్ యూ అండి. నా ఛానల్ 2K సబ్స్క్రైబర్స్ని అయితే రీచ్ అయినందువల్ల నాకు ఫుల్ హ్యాపీగా అయితే ఫీల్ అవుతున్నాను. అది శ్రీరామనవమి రోజు నాకు 2K ఫాలోవర్స్ రీచ్ అవ్వడం నాకు చాలా హ్యాపీ అనిపించింది. ఇంకా ఈ రోజు అయితే నేను నా పూజ అంతా కూడా స్టార్ట్ చేశానండి. అవన్నీ కూడా మీకు చూపిస్తాను. ఇంకా నిన్ననే నేను తులసి దళాలు కానీ ఇంకా పువ్వులు అవన్నీ కూడా కోసుకుని వచ్చుకొని ఇంకా అవన్నీ కూడా ఈవినింగ్ టైంలోనే మాలన్నీ కూడా కట్టి పెట్టుకునేస్తానండి. ఇంకా మార్నింగ్ పూజ చేసుకోవడానికి. ఇంకా కిచెన్లో అయితే ఇంకా నైటే స్టవ్ అంతా కూడా క్లీన్ చేసుకొని పసుపు కుంకుమ అయితే పెట్టుకున్నానండి. ఇంకా స్వామివారికి ఇష్టమైనటువంటి నైవేద్యాలన్నీ కూడా చేస్తూ ఉన్నాను. స్వామివారికి ఇంకా బెల్ల ప్రసాదం అయితే పెట్టానండి. ఇంకా పెరుగన్నం చేయడానికి ఒక పక్క అయితే రైస్ అయితే ఉడుకుతూ ఉంది. ఇంకా ఇది బెల్ల ప్రసాదం అండి. ఒక గ్లాస్ బియ్యానికి మనము ఒక గ్లాస్ పెసరపప్పు వేసుకుంటే కరెక్ట్గా ఉంటుంది. ఇంకా నేను 1/2 గ్లాసు బియ్యం వేసుకున్నానండి. 1/2 గ్లాస్ పెసరపప్పు అయితే వేసుకున్నాను. ఇంకా దాన్ని ఉడకనిస్తూ ఉన్నానండి. స్టవ్ పైన పెట్టాను. ఇంకా బియ్యం పిండిని అయితే రెడీ చేసి పెట్టుకున్నానండి. పెసరపప్పుని కొద్దిగా నానబెట్టి అయితే పక్కకు పెట్టుకున్నాను. ఈ బియ్యం పిండిని అయితే నేను స్వామివారికి చలిమిడి బియ్యపు పిండితో అయితే దీపాలు వెలిగిద్దామని అయితే నేను ఇంట్లోనే బియ్యపు పిండిని అయితే తయారు చేసుకున్నానండి. ఇంకా తయారు చేసుకొని కలిపి పెడుతూ ఉన్నాను. స్వామివారికి దీపాలు వెలిగించాలనేసి నెయ్యి దీపాలు పెడదామనేసి ఇంకా బియ్యపు పిండిని కూడా కలిపి ఇంకా దీపాలకి అయితే రెడీ చేసి పెట్టుకుంటూ ఉన్నానండి. ఒక పక్క అయితే బెల్ల పొంగల్ అయితే రెడీ అయిపోయింది. ఇంకా బాగా ఉడికిపోయిన తర్వాత బెల్లం అయితే వేసేసానండి. ఇంకా బెల్లం వేసి బాగా ఉడకనిచ్చాను. ఉడకనిచ్చిన తర్వాత ఇంకా లాస్ట్లో అయితే నేను ఇంకా కొద్దిగా నెయ్యిలో అయితే వేసేసి ముంతమాడి పప్పు ద్రాక్ష అయితే వేసి నెయ్యిలో వేయించుకున్నానండి. వేయించేసి ఇంకా లాస్ట్లో అయితే ఇంకా బెల్ల పొంగల్లోకి అయితే వేసి కలిపేశాను. ఇంకా పెరుగన్నం చేయడానికి అయితే అన్నాన్ని బాగా ఆరబెట్టుకున్నానండి. ఆరబెట్టేసిన తర్వాత దాంట్లోకి కొద్దిగా పెరుగు అయితే వేసాను. పెరిగేసి కొద్దిగా వాటర్ వేసి ఉప్పు వేసానండి. ఉప్పేసి దీన్ని నా దగ్గర బ్లెండర్ అయితే ఉంది. ఇంకా మొత్తాన్ని కూడా బ్లెండర్తో అయితే మెత్తగా అయితే అన్నాన్ని గ్రైండ్ చేసేసానండి. ఇంకా నేను చేసినటువంటి ప్రసాదాలు అయితే పెరుగన్నం చేసి బెల్ల పొంగల్ చేశానండి. వడపప్పు పానకం చేశాను. చిలిమిడి చేశాను. ఇవన్నీ కూడా శ్రీరాముల వారికి స్వామివారికి చాలా ఇష్టమైనటువంటి ప్రసాదాలు. ఇంక ఇవన్నీ కూడా నేను రెడీ చేసి పెట్టుకున్నాను. ఇంకా లోపల తమలపాకులతో అయితే 3 తమలపాకులతో సింధూరంతో శ్రీరామ అని రాస్తున్నానండి. ఆంజనేయ స్వామికి తమలపాకులు అంటే చాలా ఇష్టం కదండి. ఇంకా అందువల్ల నేనైతే శ్రీరాముల పేరు అయితే సింధూరంతో శ్రీరామ అని అయితే తమలపాకుల పైన అయితే రాశాను. దీనివలన మనకి ఆంజనేయ స్వామి అనుగ్రహం కూడా మన పైన ఎప్పుడూ కూడా ఉంటుందండి. ఇంకా నేను చేసినటువంటి ప్రసాదాలు అవన్నీ కూడా నా దగ్గర అయితే రాముడు సీత హనుమంతుడు ఉన్నటువంటి విగ్రహాలు అయితే లేవండి. ఇంకా వెంకటేశ్వర స్వామి లక్ష్మీదేవి ఉన్నటువంటి విగ్రహం ఉంది కదండి. ఇంకా అక్కడే పెట్టుకున్నాను. ఇంకా పెట్టుకొని అటువైపు ఇటువైపు స్వామివారికి దీపాలు అయితే పెట్టానండి. పిండి దీపాలు వెలిగించాను. పిండి దీపాలకి వెంకటేశ్వర స్వామి నామాలను అయితే పెట్టానండి. ఇంక నేను చేసినటువంటి ప్రసాదాలన్నీ కూడా పెట్టి పువ్వులతో అలంకరించుకొని దీపారాధన అయితే చేసుకున్నానండి. ఇంకా శ్రీరామ అని రాసినటువంటి తమలపాకులతో కూడా స్వామివారికి 3 తమలపాకుల్ని అటువైపు ఇటువైపు పైన కూడా అయితే పెట్టాను. ఇంకా
నేను చేసినటువంటి ప్రసాదాలు అవన్నీ కూడా పెట్టి దేవుడి దగ్గర అయితే ఈ విధంగా అయితే పూజకైతే అన్నీ రెడీ చేసి పెట్టుకున్నానండి. ఇంకా ఇల్లంతా కూడా ధూపం అయితే వేసుకున్నాను. ఈరోజు ఈ మంత్రాన్ని మనం జపిస్తే చాలా మంచిదండి శ్రీరామనవమి రోజు. ఆ మంత్రం అయితే ఇప్పుడు చెప్తానండి. శ్రీరామ రామ రామేటి రమే రామే మనోరమే సహస్రనామ తత్తుల్యం రామనామ పరాయణే అనే మంత్రాన్ని మనము ఎన్నిసార్లు వీలైతే అన్నిసార్లు మనం కానీ చెప్పామంటే చాలా మంచిదండి. జై శ్రీరామ్ అనే మంత్రాన్ని కూడా మనం చెప్పుకుంటూ ఉంటే మనసులో చాలా మంచిది. మన పైన హనుమంతుని ఆజ్ఞ కూడా ఎప్పుడూ కూడా ఉంటుందండి. హనుమంతుడి ఆశీర్వాదం కూడా మన పైన ఎల్లవేళలా ఉంటుంది. మన పైన ఉన్నటువంటి శనిగ్రహ దోషాలు అట్లాంటివి ఏదన్నా ఉంటే కూడా పోతాయి. హనుమంతుడు ఆరాధించడం వల్ల కూడా చాలా మంచిదండి. ఇంకా ఈ విధంగా అయితే నేను పూజ అయితే చేసుకున్నాను. ఎక్కడ కూడా రాముల వారిని ఆరాధిస్తారో అక్కడైతే హనుమంతుడు కూడా ఎప్పుడూ ఉంటాడు పక్కనే. రాముడు అంటే చాలా ఇష్టం కదండి హనుమంతుడికి. అందువల్ల మనము రాముల వారిని ఆరాధిస్తే హనుమంతుడి ఆశీర్వాదం కూడా మన పైకి అయితే వస్తుంది. చాలా మంచిదండి. అది ఈరోజు శ్రీరామనవమి పూజనైతే నేను ఈ విధంగా అయితే చేసుకున్నానండి. ఇంకా మా ఇంటి దగ్గర అయితే రాములవారి టెంపుల్ అయితే ఏం లేదండి. ఇంకా నేను ఇంట్లోనే అయితే ఈ విధంగా పూజ అయితే చేసుకున్నాను. మీకు కానీ ఇంకా రాములవారి స్వామి కళ్యాణము అట్లాంటివి జరుగుతూ ఉంటాయి కదండి గుళ్ళల్లో. ఆ విధంగా జరిగే చోట అయితే వెళ్ళి స్వామివారి కళ్యాణోత్సవం చూడడం అయితే చాలా మంచిది. పెళ్లి కాని వాళ్ళైతే స్వామివారి కళ్యాణోత్సవం చూడడం వల్ల అయితే ఆడపిల్లలకైతే రాముడు లాంటి భర్త అయితే వస్తాడండి. మగపిల్ల వాళ్ళకైతే సీతమ్మ లాంటి భార్య అయితే వస్తుంది. చాలా మంచిది స్వామివారి కళ్యాణం చూడటము. ఇంకా నేను మాకైతే దగ్గరలో అయితే లేదండి. ఇంక నేను ఇంట్లోనే ఈ విధంగా అయితే పూజ చేసుకున్నాను. ఇంకా శ్రీరాముడు సూర్యవంశీయులు కాబట్టి ఈరోజు సూర్యనారాయణకి కూడా మనము దండం పెట్టుకోవడం చాలా మంచిదండి. సూర్య నమస్కారం చేసుకోవడము. ఇంకా మార్నింగ్ అయితే నేను సూర్య నమస్కారం అయితే చేసుకొని ఇంకా తులసమ్మ దగ్గర కూడా అయితే పూజ అయితే చేసుకున్నానండి మార్నింగు. ఇంక ఇవన్నీ కూడా నాకు ఒక 9 లోపలైతే కంప్లీట్ అయిపోయినాయి. నా పనులన్నీ వంటలు అవన్నీ కూడా కంప్లీట్ అయిపోయిందండి. ఇంకా మా పాప పిల్లల్ని కూడా రెడీ చేసేసాను మార్నింగే. ఇంకా మా పాప హ్యాపీ శ్రీరామనవమి అని అయితే చెప్తూ ఉంది మా చిన్న పాప. ఇంకా పిల్లలిద్దరూ కూడా ఇంకా స్నానం చేసుకొని ఇంకా డ్రెస్ అయితే వేసుకొని ఇంకా పిల్లలు కూర్చో ఉన్నారండి. ఇంకా వంట అయితే నేను 9:30, 10 లోపలైతే పూజ అన్నీ కూడా కంప్లీట్ అయిపోయాయి కదండి. ఇంకా నేను ప్రసాదాలు అయితే చేశాను కదా. ఇంకా పిల్లలైతే ప్రసాదాలు అవి తింటూ ఉన్నారండి. ఇంకా ఇది ఫ్రెండ్స్ ఇంకా ఈవినింగ్ నుంచి అయితే చూసేయండి. ఇంకా ఈవినింగ్ కూడా నేను ఇల్లంతా కూడా క్లీన్ చేసుకునేసానండి. ఇంకా ఈవినింగ్ టైంలో కూడా దీపారాధన చేసుకోవడానికి ఇంకా ఈవినింగ్ నా పనులన్నీ కూడా ఇంకా ఈ విధంగా అయితే ఉంటాయండి. ఆ ఈవినింగ్ టైంలో ఇంకా చెట్లన్నిటికీ కూడా వాటరింగ్ అయితే ఇస్తూ ఉంటానండి. ఇప్పుడు రోజు మార్చి రోజు అలా వాటర్ అయితే వేస్తూ ఉన్నాను. ఎండలు విపరీతంగా ఉన్నాయి కదండి అసలు. అందువల్ల నేను ఇంతకుముందు అయితే 2 డేస్కి ఒకసారి అలా వాటర్ ఇచ్చేదాన్ని. కానీ ఇప్పుడు డైలీ అయితే వాటర్ అయితే వేస్తూ ఉన్నానండి చెట్లకైతే. ఎండలు అయితే చాలా విపరీతంగా ఉన్నాయండి అసలు. ఇంకా అందువల్ల డైలీ కూడా చెట్లకైతే నేను వాటరింగ్ అయితే ఇస్తూ ఉన్నాను. ఇంకా మా ఇంటి ముందర ఉన్నటువంటి చెట్లన్నీ కూడా చాలా బాగున్నాయని కామెంట్స్లో చెప్తూ ఉన్నారు. చాలా థ్యాంక్ యూ అండి. నేను అన్నీ కూడా నీట్గా అయితే మెయింటైన్ చేస్తూ ఉంటాను. నాకు చాలా ఇష్టం అండి ఇలా ఇంటి ముందర గ్రీనరీగా పెట్టుకోవడము నాకు చాలా ఇష్టము. ఇంకా అందువల్ల ఇవన్నీ కూడా ఇండోర్ ప్లాంట్స్ అండి. అందువల్ల ఇవన్నీ కూడా స్పైడర్ ప్లాంట్ అవన్నీ మనీ ప్లాంట్లు అవన్నీ కూడా ఇక్కడ ఈ వైపు అయితే పెట్టుకున్నాను. మనకి గడప దగ్గర చూడడానికి కూడా చాలా బాగుంటుంది కదండి. ఇంకా అందువల్ల ఇక్కడైతే పెట్టుకున్నాను. ఇంకా పైన ఈశాన్య భాగంలో తులసి చెట్టు మారేడు చెట్టు కూడా ఇంకా అక్కడ పైన పెట్టుకున్నానండి. ఇంకా అంటు ముట్టు అట్లాంటివన్నీ కూడా తగలకుండా ఉంటాయి కదండి. నీట్గా కూడా అయితే ఉంటుంది ఈశాన్య భాగంలో. అందువల్ల నేను పైన అయితే తులసి చెట్టు మారేడు చెట్టు ఆ పైన అయితే పెట్టానండి. గుండు మల్లి చెట్టు కూడా పెట్టాను. ఇంతకుముందు నా వీడియోస్లో కూడా మీరు చూస్తూ ఉన్నారు కదండి. ఇంకా పైకి అయితే వస్తూ ఉంది. ఇంకా ఇవన్నీ కూడా మా గేటు ముందర అయితే ఉంటాయి. ఈ చెట్లన్నీ కూడా చాలా బాగుంటాయండి. అలా ఈవినింగ్ టైంలో అలా ప్రశాంతంగా బయట కూర్చున్నప్పుడు కూడా చాలా బాగుంటుంది. ఇంకా మా ఇంట్లో ఉన్నటువంటి కోళ్ళన్నిటికీ కూడా నేను వాటికి రాగులు సత్తలు అట్లా నానబెట్టి వాటికి ఇస్తూ ఉంటాను ఈవినింగ్ టైంలో. ఇంకా నేను కోళ్ళను కూడా పెంచుకుంటూ ఉన్నాను కదండి. ఇంకా వాటిని కూడా అయితే మీకు చూపిస్తూ ఉన్నాను. ఇంకా వాటికి అన్నిటికీ కూడా నేను రాగులు సద్దలు అలా నానబెట్టి ఇంకా ఈవినింగ్ టైంలో కూడా వాటికి వేస్తూ ఉంటాను. ఇవన్నీ కూడా నాకు ఒక 4:30, 5:30కి అలా అన్నీ కూడా కంప్లీట్ అయిపోతాయండి. అప్పుడు స్టార్ట్ చేసుకుంటాను. ఇంక ఇవన్నీ క్లీనింగ్స్ కానీ ఇంకా ఇంటి ముందర చెట్లు అవన్నీ చూసుకుంటూ ఉంటానండి ఈవినింగ్ టైంలో ప్రశాంతంగా. ఇంకా ఇవన్నీ నా పనులన్నీ కూడా ఈ విధంగా ఉంటాయి. ఇంకా మా కోళ్ళన్నీ కూడా మీకు కూడా చూపిస్తాను చూడండి. ఇంతకుముందు చాలా ఉన్నాయండి. ఈ మధ్య వాటికి కొన్నిటికైతే రోగాలు వచ్చి కొన్ని చనిపోయాయి. ఇంకా
ఇంకా వీటిని అయితే కొంచెం కేరింగ్గా అయితే చూసుకుంటూ ఉంటానండి. ఇంకా సమ్మర్ కదండి, ఇంకా వీటికి వాటరింగ్ అలా పెట్టడము, ఇంకా మంచి ఫుడ్ అలా ఇవ్వడము, అట్లాంటివన్నీ కూడా ఈవినింగ్ టైంలో చేసుకుంటూ ఉంటానండి. ఇంకా దేవుడి దగ్గర అయితే ఈవినింగ్ టైంలో కూడా దీపారాధన అయితే చేసుకున్నాను. ఇంకా మార్నింగ్ చేసుకున్నాను, ఇంకా ఈవినింగ్ 6 కంతా కూడా దీపారాధన అయితే చేసుకున్నానండి ఇంట్లో. ఇంకా ఇది ఫ్రెండ్స్ నా వీడియోలు అయితే. ఇంకా ఇదైతే ఈరోజు మొత్తం కూడా నేను వీడియో అయితే ఈ విధంగా అయితే ఉంది. ఇంకా పూజ అంతా కూడా కంప్లీట్ అయిపోయింది. ఇంకా మా మిల్కీ బంగారం చూడండి, అలా కూర్చుంటే చాలు ఇంకా వచ్చేస్తాడు ఇంకా నా దగ్గరికి. ఇంకా పైన ఎక్కి ఇంకా నా పక్కనే కూర్చొని ఉంటాడు వాడు. ఇది ఫ్రెండ్స్, మీకు నచ్చినట్టయితే ఒక లైక్ ఇవ్వండి. బాయ్ ఫ్రెండ్స్.